సిల్కు చొక్కా తడుక్కుని 3 అంచుల జరీకండువా వేసుకుని ఈ ఇంటికి వియ్యంకుడు హోదాలో రావాల్సిన వాడివి. ఇప్పుడు ఎలా వచ్చావో చూసావా ఏడుకొండలు? పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా తినేస్తుంది, మీకు పెత్తనం ఇస్తే మడుచుల్ని తినేస్తారు అంతేగా. ఆహా, మిమ్మల్ని తినడానికి పిలవలేదు బావగారు. ఒక్కసారి అలా చూడండి. ఇప్పుడు అటు చూడండి. ఒక పక్క ధనలక్ష్మిని, మరొక పక్క యమధర్మరాజుని కూర్చోపెట్టారు. ఆ డబ్బేమిటో తెలుసా? నీ కూతురు పేరు 5 నక్షత్రాల హోటల్ కట్టిస్తానని చెప్పానే, అదే డబ్బుతో ఇప్పుడు నీ కూతురు కేసుకి సమాధి కట్టించబోతున్నాను. మా సమాధులు లేకపోతే మీకు పునాదులు నుంచి వచ్చినాయ్యా, అట్టగా కట్టించు. ఏడుకొండలు, ఈ డబ్బంతా నీకు ఇస్తాను. ఓ రోజు ఈ ఇంట్లో కూర్చొని ఒక మాట నావే జ్ఞాపకం ఉందా? నా కూతురు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం 300 మంది కళ్ళల్లో కన్నీరు చూడలేనని. ఈ డబ్బంతా తీసుకెళ్లి నేను నమ్ముకున్న వాళ్ళందరికీ పంచిపెట్టు. వాళ్ళని మేడలు కట్టుకోమను, పిల్లల పెళ్లిళ్లు చేసుకోమను, రోజు పంచపక్ష పరమాన్నాలు భోజనం చేయమను. కానీ కోర్టుకొచ్చి ఒక్క మాట చెప్పు, నీ కూతురు దుడుకు స్వభావం కలిగిందని, లోగడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పు. అంతేకాదు, నువ్వు తన పేర హోటల్ కట్టించడానికి అడ్డం వచ్చావన్న బాధతో తన మీద తనే పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకుందని కూడా చెప్పాలి. ఆయన మీద కడుపు మంటతో నువ్వే ఈ కేసు బనాయించావని చెప్పు. చెప్పవయా పిచ్చి సన్నాసి, ఒక్క మాటకి ఒక్క ఓటు కూడా రాని ఈ రోజుల్లో ఒక్క మాటకి 50 లక్షల రూపాయలు నడిచొస్తున్నాయ్యా. ఒక పేదోడి మాట విలువ 50 లక్షలా బాబు? కాదు, ఒక ఉన్నవాడి ప్రాణం ఖరీదు. ఏంటండా బక్క నాయాలతో డిస్కషన్ లీరింగ్లో? ఏం ముసలి నాయాలు, ఈ డబ్బు నువ్వు తీసుకోలేదనుకో, వాళ్ళు చెప్పమన్నట్టు కోర్టులో సత్యం చెప్పలేదనుకో, తెల్లారేపాటికి నీ వాడంతా వల్లకాడైపోద్ది. పొద్దున్నే లేచిన జనం సూర్యుడిని చూడర్రా, శవాల గుట్టల్నే సుత్తారు. మడస్, ఆల్ మడస్. బాబు, ప్రాణం పోద్దన్న పిరికితనంతో కంటే పేదోడు బాగుపడతాడనే సంతోషంతో ఒప్పుకుంటున్నా బాబు. కానీ బాబు, తప్పుడు సాక్షికాలతో మీరు తప్పించుకోవచ్చు, కానీ పైన కర్మ సాక్షి ఒకడు ఉన్నాడు, ఆడి కాడి నుంచి మీరు తప్పించుకోలేరు, ఎవడూ తప్పించుకోలేడు. చెబుతా బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా. బావగారు, అత్తారింటికి వెళ్తున్న ఆడపిల్ల ఏమిటా కన్నీళ్లు? మొహం మీద కాస్త చిరునవ్వు పెట్టుకోండి. చంద్రశేఖరరావు గారు అబ్బా, శుభవాన్ని కొడుకుని కోర్టుకు తీసుకెళ్తుంటే కుంటికాలు వేసుకు ఎదురొచ్చావేంటయ్యా? అయ్యో, మన బ్రతికే కుంటినడక నడిచేటట్టుగా ఉందండి. ఏమిటి? హైకమాండ్ నుంచి పరిశీలకుడు వచ్చాడు. కమిటీ మెంబర్లు అందరూ మన పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. తమను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. పంపతీసి ఈ గొడవ గురించి కాదు కదా? అయితే మాత్రం ఏంటంటే, మీరు మీటింగ్ నుంచి తిరిగి వచ్చేదానికి మీ అబ్బాయిని నిర్దోషిగా పట్టుకొస్తాంగా. బాగా చెప్పావయ్యా. పదవయ్యా కుంక. చూడండి, వచ్చేటప్పుడు అబ్బాయికి దండలు వేసి ఊరేగింపుగా తీసుకురండి. బాబు, నువ్వేం భయపడకు, మన వాళ్ళంతా ఉన్నారు. లేదు సార్, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. ఇందులో విదేశీయుల హస్తం కూడా ఉందని నాకు గట్టి నమ్మకం. ఆత్మహత్యను హత్యగా నిరూపించి నన్ను, నా పరపతిని సర్వనాశనం చేయాలని కుట్ర పన్నిన వాళ్ళ మాటలు నమ్మి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం ఏమీ సమంజసంగా లేదు. చంద్రశేఖరరావు గారు, ఇది కేవలం నా నిర్ణయమే కాదు, పార్టీ తీర్మానం. సమాజాభ్యుదయమే లక్ష్యంగా పెట్టుకున్న మన పార్టీలో వ్యక్తిగతమైన నిందలు పడుతున్న మీలాంటి వాళ్ళు ఉండకూడదన్నది కమిటీ తీసుకున్న నిర్ణయం. అసలే అపనిందలతో తల మునకలై ఉన్న రావు గారిని పార్టీ నుంచి బహిష్కరించడం అక్రమం, అన్యాయం అని నేను నొక్కి వక్కాణిస్తూ విన్నవిస్తున్నాను. మీ విన్నపాలు ఏమైనా ఉంటే హైకమాండ్కి మనవి చేసుకోండి. ఆయన్ని పార్టీ నుంచి తొలగించిన పత్రాలు ఇవ్వడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. సెలవు. అంతా సర్వనాశనం అయిపోయింది. నా పరపతి, పలుకుబడి అంతా సర్వనాశనం అయిపోయింది. భార్య బిడ్డల కంటే ప్రేమగా చూసుకున్నా నా పదవి పోయాక నేను ఎలా బతికేది? నా ప్రజల మొహం ఎలా చూసేది? అబ్బా ఊరుకోండి, అట్ట నూనెలో ఇచ్చినప్పుడల్లా గిలగలాడిపోతారేంటి? పెళ్ళం పోతే ఇంకో పెళ్ళం రాట్లా, అట్టగా పార్టీ పోతే ఇంకో పార్టీ. మీరేమైనా శీలవంతులైతే కదా? అది కాదండి బాబు, పదవి పోయిన నాయకుడికి బజారు పడ్డ ఆడదానికి తేడా లేదండి బాబు. ఇక కుక్కలు చెప్పిన విస్తారులే మా బ్రతుకులు. సత్యం, ఫోన్ కూడా మోగింది. హలో,
ఎవరండి? అక్కడ ఎంపీ చంద్రశేఖరరావు ఉంటాడు, పిలువు. లేడే. ఉంటాడు చూడవయ్యా, సోఫా కిందో కట్టెన్ చాటునో ఉంటుంటాడు. నా పేరు రవని చెప్పు, వస్తాడు. ఆడే రవిగాడ్ మా జబర్దస్తిగా మాట్లాడుతున్నాడు. హలో, నమస్కారం రాజకీయ నాయకుడు గారు, నేను కథానాయకుడిని మాట్లాడుతున్నాను. కథ అడ్డం తిరిగింది. ఈరోజు మీ అబ్బాయి కోర్టుకు హాజరు కాలేదు. కంపలు మునిగిపోయి ఏమైంది బామ్మర్దే? ఎంపీ గారి కోర్టుకు తీసుకెళ్తా ఉంటే మధ్యలో రవిగాడు వచ్చి గట్టలా తనుకుపోయాడు బారు. ఊరి మీ కండలు కరిగిపోను. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచేశారు కదా, నేను నిలువున మునిగిపోయాను కదా. రాస్కెల్స్ ఇడియట్. అరే, ఎందుకయ్యా వాళ్ళ మీద విరుచుకుపడతావు? నీ కొడుకుని కోర్టులో ప్రెజెంట్ చేయనందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. గురుగారు పోలీసులు వచ్చేస్తున్నారు. నువ్వు తలుపులు మూసేరా, మీరు దొరుకుతామని పారిపోండి. ఏం చేసావు నా కొడుకుని ఏం చేశావు? డాడీ నన్ను వద్దు, వాడిని ఏం చేయొద్దు. నేనేం చెయ్యను. నువ్వు వెంటనే పారిపోలేదనుకో, కటకటాల వెనక్కి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ నీకు పోలీసులకు మధ్య మారిపోతుంది. పైగా మా బాబా మీ మీద మంచి కసిగా ఉన్నాడు, అస్సలు వదిలిపెట్టడు. హలో హలో హలో, మీరు పారిపోండి. మీ కొడుకు ఎక్కడున్నా ఎదిగి తెచ్చే పూసి నాది. తేడా వస్తే మట్టలే. ఇలా నేను నమ్ముకునే సర్వనాశనం అయ్యానయ్యా. పారిపోమంటే ప్రతిలేస్తావేంటయ్యా మొగుడా? నువ్వు పారిపో. నువ్వు పదవయ్యా. రే బొమ్మర్దే, ఇవాళ మన రౌడీ కులానికే తలవంపులు వచ్చేట్టుంది. ఒక్క కుర్ర నాయాలు మనందరి చేత కబడాడించేస్తున్నాడు. చిల్లు నాయాలు, నీ కూతురు మూలంగా నా కొంపలో కలరా వచ్చి పడ్డదిరా. అది క్లబ్బులో గంతులేయటం మానేసి కోర్టులో తైతెక్కలాడింది. దాన్ని ఏం చేయకండి. ఎలాగైనా దాని మనసు మార్చి అది మన తరఫు సాక్ష్యం చెప్పేలా నేను చేస్తాను, ప్లీజ్. అయితే దాన్ని తీసుకురా. తేడా వచ్చిందో మంటర్లే, ఆల్ మటర్స్. అటు పదవయ్యా, త్వరగా పద. అమ్మా, కుంక, నువ్వేనా రౌడీ వదలు నమ్ముకోమని చెప్పింది? అబ్బా నేను కాదండి, ఆ శేషుగాడు. అమ్మా, ఏమిటయ్యా నరాల్లో బలం పోతున్నట్టుంది? భయం వేసినప్పుడు అలాగే ఉంటుందండి. మొట్టమొదటిసారి మా ఆవిడ నా ఒంటిపై చేసినప్పుడు నాకు కూడా ఇలాగే నరాలు జివ్వులు లాగి భయం వేసి డ్యామును పడిపోయానండి. ఏమిటయ్యా ఇది? ఏమండో, ఇది మీరు శంకుస్థాపన చేసిన రాయే? రాయలసీమకు నదీ జలాలు పంపిస్తామని శంకుస్థాపన చేశారే, ఆ రాయే ఇది. అవునయ్యా, ఆ ప్రజలు మనకు కొట్టినట్టుంది. పర్వాలేదులేండి, ఈ పూటకు మీకు దిండుగా ఉపయోగపడుద్ది. దీని మీద జారబడి విశ్రాంతి తీసుకోండి. నా ప్రజలు నా రాయిను. మీ ప్రజలు మీ రాయిని. ఏమిటయ్యా కుక్క?